నిర్గమకాండము 33వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుందాం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకాయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పెను. ఇక్కడ మోషే భక్తుడు దేవునితో ఒక మాట అంటా ఉన్నాడు. దీనికి ముందు కొంచెం ఉపోద్ఘాతం మీకు చెప్తే అర్థమవుతుంది. మోషే దేవుని ఆజ్ఞల కొరకు, దేవుని ధర్మశాస్త్రం కొరకు ఆ కొండ ఎక్కడం, అక్కడ 40 దినములు దేవుని సన్నిధిలో ఉండడం, దేవుని ఆజ్ఞలు పలకలు తీసుకోవడం జరుగుతుంది. అయితే 40 దినముల పాటు ఉండడంతో ఆ కొండ దగ్గరకు వీళ్ళేమీ వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అది మండే కొండ, కారు మేఘం. ఆ కొండ ముందు సైతం ఎద్దులు కానీ మేకలు కానీ మేత మేయడానికి వీల్లేదు. ఆ కొండను ఎవరు తాకడానికి వీల్లేదు. అంతగా దేవుని యొక్క ప్రభావం ఆ కొండ మీద ఉండినప్పుడు ఇశ్రాయేలీలు, మేము అక్కడి నుంచి స్వరం వినలేం, కానీ నువ్వే వెళ్ళి అక్కడ విని వచ్చి మాకు చెప్పన్నారు. దాంతో మోషే పైకెక్కాడు. వెళ్ళి 40 దినాలు ఆ కొండ మీద ఉన్నాడు. ఉండిన తర్వాత ఆయన అక్కడి నుంచి కొండ దిగి రావడం లేట్ అవ్వడంతో ఇశ్రాయేలీలు, మోషే అక్కడ చచ్చిపోయి ఉంటాడు, ఆ కొండ మీద పోయి ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి మాకు ఇప్పుడు ఒక దేవుడు కావాలి, మాకు ఒక దేవుణ్ణి మాకు అనుగ్రహిస్తే మమ్మల్ని ఐగుప్తుల నుంచి తీసుకొచ్చింది ఆ దేవుడే అని ఆ దేవుని ఎదుట మేము ఉత్సహించి సంతోషించి నాట్యం చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాం, విందులు చేసుకుంటూ ఉంటామని అహరోను మీద ఒత్తిడి చేశారు. అహరోను మీద ఒత్తిడి తీసుకుని వచ్చినప్పుడు అహరోను, సరే మీ దగ్గర ఉండినటువంటి బంగారం అంతా నాకు తీసిచ్చేయండి అని అంటాడు. తీసుకున్న తర్వాత ఆ బంగారం అంతటిని కూడా ఒక పోత పోసినట్టు ఒక దూడ రూపాన్ని, పోగరుతో రూపమును ఏర్పరచి అనే మాటను చూస్తాం 32వ అధ్యాయం 4వ వచనంలో. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఓ దూడను చేశాడు. ఇక వాళ్ళు ఇశ్రాయేలీలందరూ చూసుకొని, ఇదిగో నిన్ను ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఇదే అని ఆ దూడ ఎదుట నాట్యం చేస్తూ, త్రాగుతూ, విపరీతమైనటువంటి చేష్టలు చేస్తూ అక్కడ చిందులు వేస్తూ ఉన్నారు. ఇది అప్పటి పరిస్థితి. ఆ తరువాత మోషే, ఇక దేవుడు వెంటనే మోషేతో అన్నాడు, నా కోపం రగులుకుంది, నేను వీరిని చంపేస్తాను, వీరిని అవసరమైతే నాకు నీ నుంచి నేను నా సంతానాన్ని పొందుకుంటాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేసి నా జనాంగంగా మార్చుకుంటాను అని మోషేతో అన్నప్పుడు మోషే అన్నాడు, అయ్యా, ఆ పని మాత్రం చేయొద్దు. ఆ పని చేస్తే ఇదిగో ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రాన్ని వేరు చేసి మరీ తీసుకొచ్చి కొండల్లో చంపేశాడు వాళ్ళ దేవుడు వాళ్ళని.
వాళ్ళని తీసుకెళ్ళడం చేతగాక అనే మాట అంటారయ్యా ఐగుప్తీయులు. అలాంటి పని చెయ్యొద్దు. అవసరమైతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిపేయి కానీ వారిని మాత్రం ఏం చేయొద్దయ్యా, వారిని నాశనం చేయొద్దయ్యా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, నా మాట ఎవడైతే గైకొంటాడో వాని పేరు మాత్రమే జీవగ్రంథంలో ఉంటుంది. ఎవడైతే గైకొనడో వాని పేరు నేను జీవగ్రంథంలో నుంచి తుడిచివేస్తానంటాడు. ఇది జరిగినటువంటి విషయం. దీనికి మోషే వచ్చిన తర్వాత మరలా వచ్చి కోప్పడి ఇశ్రాయేలీయుల మీద ఆ పలకలు విరగ్గొట్టేసి ఆ దూడను కాల్చివేసి ఆ బూడిదను ఎవరైతే అక్కడ విగ్రహారాధన చేసి వ్యభిచారం చేసి త్రాగుతూ చిందులు వేశారో వారందరి చేత త్రాగిస్తాడు మోషే. త్రాగించిన తర్వాత ఇంకా అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమనంటే, నేను మీతో ఇక రాను, నువ్వే వారిని తీసుకొని వెళ్ళు. ఎక్కడికి? కానానుకు తీసుకొని వెళ్ళు. నేను రాను, ఎందుకంటే వీరు నాకు కోపం పుట్టిస్తారు. ఆ కోపంతో నేను వారిని దారిలోనే చంపేస్తానేమో, కనుక నేను రాను, వెళ్ళు అంటే ఇక్కడ మోషే ఒక మాట అంటాడు. అయ్యా, పేరు పెట్టి నా పేరును బట్టి నన్ను ఎరిగి ఉన్నావనియు నీ కటాక్షం నాకు కలిగిందని నాతో చెప్పావు కదా. చూడండి, నిర్గమాకాండము 33వ అధ్యాయము 12వ వచనంలో నుండి, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. నా పేరును బట్టి నన్ను ఎరిగి ఉన్నానన్నావు, నీ కటాక్షం నాకు కలిగిందన్నావు. గనుక ఇప్పుడు నీ కటాక్షం గనక నాకు కలిగితే, జాగ్రత్తగా చూడండి, అక్కడ ఏమన్నాడంటే, నా కటాక్షం నీకు కలిగినదని చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి. ఏంది? నీ కటాక్షము, దాని బదులు మీరు కృప అని పెట్టుకుంటే బాగా అర్థమవుతుంది. నీ కృప నాకు కలిగిన ఎడల, నీ కృప నాకు కలుగునట్లుగా దయచేసి అంటున్నాడు. ఏంది అర్థం? నీ కృప నాకు కలిగిందన్నావు, మళ్ళా నీ కృప కలుగునట్లుగా నాకు దయచేయి అంటాడింది. కృప కొరకు దేవునిని నిరంతరం అర్థించడం అంటే అదే. అయ్యా, నీ కృప కలిగిందన్నావు, నీ కృపను బట్టి రక్షింపబడ్డానన్నావు, మంచిది, ఆ కృప నాకు ఎల్లప్పుడూ ఉండునట్లుగా దయచేయి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే. నీకు కటాక్షము కలిగిన ఎడల నీ కటాక్షము నాకు కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపు అన్నాడు. గమనించండి, ఇక్కడ మోషే చేసిన ఈ ప్రార్థన క్రైస్తవులంగా మనమందరము చేయాలి. ఎంతమంది ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ ఒక నిజమైన క్రైస్తవుని నోట నుండి వచ్చేటటువంటి ప్రార్థన ఇదే. ఏమన్నాడో చూడండి ఒకసారి. ఏమన్నాడు? నీ కటాక్షము నాకు కలిగిన ఎడల, నీ కృప నాకు కలిగిన ఎడల, ఆ కృప నాకు ఎల్లప్పుడూ ఉండునట్లు దయచేయి అంటూ దేవునితో ఏమంటున్నాడంటే, నన్ను నీ పేరును బట్టి ఎరిగి ఉన్నానన్నావు కదా, నీ కటాక్షం నాకు కలిగిందన్నావు కదా అంటున్నాడు. మోషేని దేవుడు ఎట్లా ఎరిగాడట? పేరును బట్టి. పేరును బట్టి ఎరిగి ఉండడం అంటే ఏంటి?
ఫలానా చోట ఎవరో ఒక గొప్ప దైవజనుడు బాగా వాక్యం చెప్తున్నాడంట అని పేరును బట్టి విన్నారు మీరు. అక్కడికి వెళ్ళిన తర్వాత పేరు అయితే తెలుసు కానీ మనిషిని ఇదే చూడడం అంటాం, అవునా? పేరును బట్టి గ్రహించడం. మోషేను కూడా దేవుడు పేరును బట్టి గ్రహించాను అంటున్నాడు, ఆ పేరును బట్టి ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అంటే మోషే యొక్క పేరును బట్టి మాత్రమే దేవుడు మోషేను ఎరిగి ఉన్నాడట. మోషే అనే పేరుకు అర్థం ఏంటి? మోషే అనే పేరుకు అర్థము నీళ్ల నుండి తీయబడినది, నీళ్ల నుండి తీయబడినవాడు. ఫరో కుమార్తె ఆ నైలు నదిలో ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నటువంటి ఆ జమ్మిపెట్టెను తీసుకొని వచ్చి ఆ జమ్మిపెట్టెలో ఉండినటువంటి ఈ మగ శిశువును చూచి ఇది నీటి నుండి తీయబడినది కనుక వీనికి నేను మోషే అని పేరు పెడుతున్నాను అన్నది. ఇప్పుడు దేవునికి మోషే గురించి ఎలా తెలుసు అంటే అతడు నీళ్ల నుండి తీయబడినవాడు. దేవునికి ఎలా తెలుసు మోషే? నీళ్ల నుండి తీయబడినవాడు. అతనికి నా కటాక్షము కలిగినది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు నిన్ను నీ పేరు పెట్టి గ్రహించాలి అంటే, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పి దేవుడు నిన్ను గురించి నన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే మనకు ఈ అనుభవం ఉండాలి. ఏ అనుభవం? ఇప్పుడు మనము కూడా పేరును బట్టి దేవునిచే ఎరుగబడిన వారమా? అది నా ప్రశ్న. డస్ గాడ్ నో యు బై యువర్ నేమ్? నీ పేరును బట్టి దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడా? ఎంతమంది నా దేవుడు నన్ను నా పేరును బట్టి ఎరిగి ఉన్నాడని చెప్పని సాక్ష్యం ఇస్తూ చెయ్యెత్తగలరు? చూడండి, మీరందరూ సాక్ష్యం ఇవ్వగలరు, మీరందరూ సాక్ష్యం ఇవ్వగలరు. ఎందుకంటే మోషేకు ఇచ్చినటువంటి పోలికనే దేవుడు మనకు కూడా ఇచ్చాడు. మీరందరూ ఎప్పుడు క్రైస్తవులయ్యారు? నీళ్లలో నుండి మీరు తీయబడినప్పుడే క్రైస్తవులయ్యారు, అవునా? మీరు బాప్తిస్మము ద్వారా నీళ్లలో మీరు ముంచబడి బయటకు తీయబడినప్పుడు మీరేమయ్యారు? క్రైస్తవులయ్యారు. ఇప్పుడు దేవుడు మిమ్ములను కూడా మీ పేరును బట్టి నేను మిమ్మల్ని ఎరుగుదునని సాక్ష్యం ఇవ్వగలడు. పేరును బట్టి మిమ్మల్ని నేను ఎరుగుదును. అంతేకాదు, క్రొత్త నిబంధనలో దానికి సమానమైనటువంటి వాగ్దానం, నా కృప నీకు చాలును. అక్కడ మోషేతో కూడా నా కటాక్షము నీకు కలిగినది అన్నాడు. మనకు ఆ సమరూపమైనటువంటి వాగ్దానం, నా కృప నీకు చాలును. మంచిది. నీళ్లలో నుంచి తీయబడినటువంటి మనము, దేవునిచ్చే ఎరుగబడినటువంటి జనము, దేవునిచ్చే ఏర్పరచబడినటువంటి వాళ్ళము, దేవునిచ్చే పిలువబడినటువంటి వారము, మరి దేవుని కృప పొందుకున్నటువంటి మనం ఏం అడుగుతున్నాం? మోషే ఏమడిగాడు ఇక్కడ? అయ్యా, నీ కృప నా పట్లుంటే నీ కృప నాకు ఎల్లప్పుడూ ఉన్నట్లుగా దయచేసి నాకు నీ మార్గం తెలియజేయ్యా, నీ మార్గం తెలియజేయ్యా అన్నాడు. అదేంది? దేవుని మార్గం తెలుసుకోవాలన్న తహతహ మోషేకి ఎందుకు వచ్చింది? దేవుని మార్గం అంటే మోషేకి ఎందుకు అంత ఇష్టమైంది? ఇంకో చోట చూస్తాం మనం బైబిల్ గ్రంథంలో, దేవుడు మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలుకు తన క్రియలను కనుబర్చెను అనే మాటను చూస్తాం. ఇశ్రాయేలీలకేమో దేవుడు తన క్రియలను చూపించాడట, కానీ మోషేకు మాత్రం తన మార్గాన్ని తెలియజేశాడట. ఇందును బట్టే మోషే అడిగాడు, నాకు నీ మార్గాన్ని తెలియజేయ్యా. అసలు ఎందుకు అడిగాడు? దేవుడి మార్గాన్ని తెలుసుకోవాలని మోషే. నువ్వెప్పుడైనా అడిగావా, ప్రభువా నాకు నీ మార్గాన్ని తెలియజేయి, ఇదిగో నేను నీళ్లలో నుంచి తీయబడినాను, ఇదిగో నేను బాప్తిస్మం పొందుకున్నాను, నీ కృప నాకు అనుగ్రహించి నన్ను పాపం నుండి నన్ను రక్షించావు, అయితే నాకు నీ మార్గం కావాలి, నీ మార్గం తెలుసుకోవాలి. ఎప్పుడైనా అడిగావా?
చూడండి, ఇక్కడ మోషే అడుగుతున్నాడు, అయ్యా నాకు నీ మార్గం తెలియచేయి, నీ మార్గం తెలియజేయి అని అడుగుతూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే మరలా 17వ వచనంలోకి వెళ్తే, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, మరలా అంటున్నాడు, సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు. అయ్యా ఎవరిని పంపిస్తావు నాతో పాటు? నువ్వు లేకుండా నేను ఎడగబోతానయ్యా, నువ్వు ఉంటేనే కదా, నువ్వు మాతో ఉంటేనే కదా నీ సన్నిధి మాతో వస్తుందనే దానికి సాక్ష్యం. అయ్యా రానని అనొద్దయ్యా, మాతో రా, వీళ్ళు నీ ప్రజలే కదయ్యా, మాతో రా అయ్యా అని అడుగుతూ ఉన్నాడు. మోషే బ్రతిమలాడుతూ ఉన్నాడు. బ్రతిమలాడుతుంటే దేవుడు అన్నాడు మరలా, సరే నువ్వు అన్నట్టే చేస్తాను, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును, నా కటాక్షం నీకు కలిగింది అని చెప్తున్నప్పుడు మరలా మోషే అన్నాడు, అయితే నాకు నీ మహిమను చూపించు అన్నాడు. చూడండి, 2 సందర్భాలలో నేను నిన్ను ఎరుగుదును అని దేవుడు సాక్ష్యం ఇచ్చిన ప్రతిసారి మోషే ఏం అడుగుతా ఉన్నాడు? ఒకసారేమో నాకు నీ మార్గాన్ని తెలియజేయని అడిగాడు, రెండోసారేమో నాకు నీ మహిమను చూపించు అని అడిగాడు. క్రైస్తవుడా, బాప్తిస్మం పొందుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత నీవు దేవుణ్ణి ఏమడుగుతున్నావు? నీకు కావలసినటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి అక్కర్లను గూర్చే దేవుని ఎదుట ఏకరువు పెడతా ఉన్నావా? నీకు లోటుగా ఉన్న వాటిని గూర్చి ఏకరువు పెడతా ఉన్నావా? లేక మోషే వలె, ఇదిగో అయ్యా నాకు నీ మార్గం తెలియజేయి, నీ మహిమను చూపించు అని అడుగుతా ఉన్నావా? చూడండి, మోషే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేయడానికి మోషేకు కారణం ఏంటో మనం చూస్తే ఆ ముందు జరిగినటువంటి విషయాలు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఆ పోత విగ్రహాన్ని తయారు చేసుకొని వారు దానితో విగ్రహారాధన చేసి వ్యభిచరించి నాశనం అయిపోయారో, అక్కడ దేవుడు ఒక మాట అన్నాడు. ఏమనంటే 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 7వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. కొండ మీద బాగానే దేవుని మాటలు వింటా ఉన్నాడు, దేవుని వాక్యం వింటా ఉన్నాడు. దేవుడు వచ్చి అన్నాడు, ఇంకా మోషే కిందికి అయితే దిగి రాలేదు, కొండ మీదనే ఉన్నాడు, నీ ప్రజలు చెడిపోయారు, వాళ్ళని నేను చంపేస్తాను అని చెప్పని అంటుంటే, అయ్యయ్య చంపొద్దయ్యా, అయ్యయ్యా నువ్వు చంపొద్దయ్యా, నువ్వు చంపితే ఇదిగో మళ్ళీ ఐగుప్తీయులు అనుకుంటారు వాళ్ళ దేవుడికి చేత కాదు, అందుకే తీసుకెళ్ళి కొండలలో చంపేశాడు, సముద్రంలో చంపేయడం చేత కాదు, తీసుకెళ్ళి కొండల్లో చంపేశాడు అని చెప్పుకుంటారయ్యా అన్నాడు. అప్పటికి మోషేకి ఇంకా కింద పరిస్థితి తెలియదు. దేవుడు మాత్రం కోపంతో అంటా ఉన్నాడు, మోషే ఏమో బ్రతిమలాడుతూ ఉన్నాడు, అవసరమైతే నా పేరు జీవగ్రంథంలోంచి తీసేయ్యా, కానీ వాళ్ళనేం చేయొద్దయ్యా అంటా ఉన్నాడు. అక్కడ దేవుడు ఒక మాట అన్నాడు, ఏమనంటే, నీ ప్రజలు చెడిపోయారు, వారు నా త్రోవ నుండి తొలగిపోయారు అంటున్నాడు. అక్కడ చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయము 8వ వచనం, నేను వారికి నియమించిన త్రోవ నుండి, దేని నుండి సంఘ క్రమం నుండా, సంఘం నుండా, ఎక్కడి నుంచి తొలగిపోయారు? దేవుడు నియమించిన త్రోవ నుండి తొలగిపోయారు. దేవుడు తాను నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి, బహు తొందరగా తొలగిపోయి వాళ్ళు చెడిపోయారు అని, సరే దిగి వెళ్ళి చూడు అని చెప్పినప్పుడు పంపిస్తే, అప్పుడు కోపం వచ్చింది మోషేకు. మళ్ళా కోపం వచ్చి ఆ పలకలు ఇసిరి సమాజం మీద వేసి వాటిని పగలగొట్టేసేసి ఆ దూడను కాల్చివేసి అగ్ని చేత ఇదంతా చేశాడు. ఇదే కదా ముందు దేవుడు అన్నది, నా కోపం రగులుకుంటుంది నీ జనాంగం మీద. మోషేకేమో పరిస్థితి తెలియలేదు కింద. దేవునికి ఇందుకా కోపం వచ్చింది? ఆయన ప్రజలు త్రోవ తప్పడం ఆయనకి ఇష్టం లేదా? ఇందుకే కదా ఆయన కోపపడింది. నా మీద ఆయన ఎన్నడూ ఇక కోపపడకుండా ఉండాలంటే నేనేం అడగాలి? నీ త్రోవను గురించి నాకు తెలియజేయ్యా, నీ త్రోవను గురించి నాకు తెలియజేయి, నీ త్రోవ నాకు చూపించు, నీ మార్గాన్ని చూపించు, నీ మార్గంలో నడవడం నాకు నేర్పించు, నీ త్రోవలో నడిచేవానిగా నన్ను మార్చు. నీ త్రోవను గురించిన, అదే కదా
వాగ్దాన దేశానికి ఇశ్రాయేలును పంపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు మొట్టమొదటగా అడిగింది ఏంటో తెలుసా? కొంతమందిని వేగు చూడడానికి పంపిద్దాం, వాళ్ళు పోయి ఆ పురాలు మంచివో కావో వాటిని గురించిన సమాచారం మనకు తీసుకొని వస్తారు. అంతేకాదు, మనము వెళ్ళవలసిన త్రోవను గురించిన సమాచారం మనకు తెస్తారన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ త్రోవ తొలగిపోయారు. దేవుడు దేవుడు మనం నియమించినటువంటి, దేవుడు మన కొరకు నియమించినటువంటి ఆ త్రోవ నుండి తొలగిపోయారు ఇశ్రాయేలీలు. దాంతో కోపం వచ్చేసింది దేవునికి. అది చూశాడు మోషే, నేర్చుకున్నాడు. అయ్యో, ఇశ్రాయేలీల వలె నేను నశించిపోకుండా ఉండాలంటే నేను దేవుని దగ్గర నుంచి ఏమడగాలి? అయ్యా, నాకు నీ త్రోవ చూపి చాలు, నీ త్రోవ తెలియజేయి, నాకు నీ త్రోవలో నడవడం నాకు నేర్పించు. ఇంకా ఏం చేశారు ఇశ్రాయేలీలు? దేవునికి ప్రతిగా మరి ఒక రూపాన్ని చేసుకున్నారు, విగ్రహాన్ని చేసుకున్నారు. దేవుడు వద్దని చెప్పనేసి ఒక విగ్రహాన్ని చేసుకున్నారు, దాన్ని ఆరాధించడం చేస్తూ ఉన్నారు. దేవుని మహిమను దొంగిలించారు. అది చూసి నేర్చుకున్నాడు. అయ్యా, నీ మహిమ కావాలయ్యా, బంగారు విగ్రహాల యొక్క మహిమ నాకొద్దు, బంగారం యొక్క మహిమ నాకొద్దు అయ్యా, పోత విగ్రహాల యొక్క మహిమ నాకొద్దు, నాకు నీ మహిమ కావాలి, నీ మహిమను చూపించన్నాడు. చూడండి, మోషే భక్తుని యొక్క ప్రార్థన అనుగ్రహించబడిందా? మోషేకు అనుగ్రహించబడలేదా? ఆయన నీ హృదయ వాంఛలను నెరవేర్చువాడు. నీ పెదవుల నుండి వచ్చే ప్రార్థన కాదు, నీ హృదయం నుండి వచ్చేటటువంటి ప్రార్థన ఆయన వినేటటువంటి వాడు. నీ హృదయం యొక్క కోరిక ఏంటి? ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, లార్డ్, ఐ వాంట్ టు నో యువర్ వే. ప్రభువా, నీ మార్గం తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాను, నీ మహిమ చూడాలని కోరుకుంటున్నానయ్యా, నీ మహిమ చూడాలి. అదే కదా పౌలు భక్తుడు అంటాడు, మనము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. ప్రభు పోలికలోనికి మార్చబెడదాం. దూడల పోలికలోనికి, బంగారు దూడల పోలికలోనికి, బంగారు విగ్రహముల పోలికలోనికి మనం మార్చబడొద్దు ప్రియ సహోదరి సహోదరుడా. చూడండి, దేవుడు అంటున్నాడు, నా ఎడలను, నీ ప్రజల ఎడలను. ఇక్కడ మోషే, అయ్యా, నీ సన్నిధి మాకు రావాలయ్యా, మాకు తోడుగా రావాలి, నీ సన్నిధి మాకు తోడుగా రావాలి. దేవుడు ఏమంటున్నాడు? నేను రాను, నువ్వు వెళ్ళు అంటున్నాడు. అయ్యా, నీ సన్నిధి రావాలయ్యా, నీ సన్నిధి వస్తేనే నీవు మాతో ఉన్నావని, నీకు మా పట్ల కటాక్షం కలిగిందని మాకు అర్థమైద్ది. మా పట్ల నీకు కృప ఉన్నదని మాకెప్పుడు అర్థమైద్దంటే నీ సన్నిధి మాతో వచ్చినప్పుడు, నీవు మాతో వస్తేనే. చూడండి, అంటున్నాడు, అయ్యా, నీవు మాతో వస్తే, నీ సన్నిధి మాతో ఉంటే. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ 16వ వచనం, నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త జనులలో నుండి ప్రత్యేకించబడుదుము. చూడండి, ఎలా ప్రత్యేకించబడతావు నువ్వు? నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏంటి? ఇది నువ్వు సహవాసపు సంఘ సభ్యునిగా ఉండడమా, లేకపోతే గ్రామంలో ఉండినటువంటి అన్ని చర్చిల్లో కంటే పెద్ద స్టార్ నీ చర్చి ముందు వేసుకోవడం వలన, లేకపోతే ఈ గ్రామంలో ఉండినటువంటి అందరిళ్ళ కంటే ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రాన్ని నీ ఇంటి మీద వేసుకోవడం వలన, అందరికంటే ఒక ప్రత్యేకమైన డెకరేషన్ చేయడం వలన, లేకపోతే కొత్త వస్త్రాలు ధరించడం వలన, అందరికంటే కొత్తగా విచిత్రంగా ఉండేటటువంటి వస్త్రాలు ధరించడం వలన కాదు నువ్వు ప్రత్యేకించబడేది. అలాగా నీ ఐడెంటిటీ ఏంటి అంటే దేవుని సన్నిధి నీతో ఉంటూ ఆయన నీకు ముందుగా నడవడం. అదే నీ ఐడెంటిటీ, అదే నువ్వు ప్రత్యేకించబడ్డావని. అన్యుల నుండి, లోకం నుండి, లోక పోకడల నుండి, లోక మర్యాద నుండి నువ్వు సపరేట్ అయ్యి ప్రత్యేకించబడి ఉన్నావన్నదానికి సాదృశ్యం ఏంటి అంటే ఆయన సన్నిధి
ఎల్లప్పుడూ నీతో ఉండడం, ఆయన నీతో నడవడం, ఆయన నీకు ముందుగా నడవడం, ఆయన త్రోవలో నిన్ను నడిపించడం, అది నువ్వు ప్రత్యేకించబడ్డావని ఈ లోకం నుండి. చూడండి, ఈ క్రిస్మస్ సీజన్లో ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, మనం కూడా సెమీ క్రిస్మస్ చేద్దాం, మనం కూడా అది చేద్దాం, ఇది చేద్దాం, హడావిడి హడావిడి హడావిడి. అలా కాదు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రత్యేకించబడేది, నీవు ప్రత్యేకించబడేది ఆయన సన్నిధి నీ వెంట ఉండినప్పుడే నువ్వు ప్రత్యేకించబడతావు. ఆయన మహిమ నిన్ను వెంబడించినప్పుడే, ఆయన కృపలను నిలిచినప్పుడే, ఆయన నీకు ముందుగా నడిచినప్పుడే. చూడండి, మోషే అది తెలుసుకున్నాడు, అది అడిగాడు, అయ్యా నాకు నీ త్రోవ తెలియజేయి, నీ త్రోవ కావాలి నాకు, నీ మార్గం కావాలి నాకు, నీ మహిమ కావాలి నాకు. మంచిది, మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభువా నీ మహిమను చూపించేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా, నీ మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేసేవారిగా మేము ఉండాలని కోరుకుంటా ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఇక్కడ ఒక కండిషన్ పెడతా ఉన్నాడు. ఏమనంటే, నీవు నా మహిమను చూడాలంటే, నీవు ఇక్కడ ఒక పని చేయాలి. వెళ్ళి నాకు సమీపంగా ఉండినటువంటి ఒక బండ మీద నిలువు. దేవునికి సమీపంగా ఉండినటువంటి బండ ఎవరంటే క్రీస్తు యేసు. ఆ బండ మీద నిలువు. నేను నా మహిమ నిన్ను దాటి వెళ్ళినప్పుడు నువ్వు ఆ బండ సందులో నిలిచి నా వెనుక భాగమును మాత్రమే చూడు. ఎందుకంటే ఎవడును నన్ను ముఖాముఖిగా చూడలేడు, అన్నాడు. దేవుని మహిమ ప్రభావం నుండి నశించిపోకుండా కాపాడింది ఎవరో తెలుసు అక్కడ? ఆ బండ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన దేవుని నువ్వు ప్రభువా నన్ను నీ మార్గంలో నడిపించు, నీ త్రోవలో నడిపించు, నీ మహిమను నాకు చూపించు నువ్వు అడుగుతున్నావేమో. వితౌట్ జీసస్ క్రైస్ట్ ఇట్ కెన్ నెవర్ బీ పాసిబుల్. క్రీస్తు యేసు లేకుండా అది ఎప్పటికీ సాధ్యం కాదు. నువ్వు క్రీస్తు యేసు అనే బండ ఎక్కాలి. ఆ క్రీస్తు యేసు అనే బండ మీద నీ పునాది ఉండాలి. ఇంకా అంటున్నాడు అక్కడ, ఆ బండ సందులో నిలిచి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. క్రీస్తు యేసు ఆశ్రయం అవ్వాలి నీకు. క్రీస్తు యేసు రెక్కల నీడ నువ్వు దాచబడిన వ్యక్తిగా ఉండాలి. ఒక్కొక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు చేత కప్పబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలాగుండినప్పుడే దేవుని మహిమ నీకు అనుగ్రహించబడుతుంది. మోషే అక్కడ క్రీస్తు పోలికను చూపించాడు. తండ్రి, అవసరమైతే నాయన నా పేరు తీసేయి జీవగ్రంథంలో నుంచి. తాను తగ్గించుకున్నాడు. అయ్యా నీ కటాక్షం మాకు కావాలి, నీ కృప మాకు కావాలి, నీ చిత్తం కావాలి. యేసయ్య చేసిన ప్రార్థన అక్కడ మోషే చేశాడు. నీ కటాక్షం మాకు కావాలయ్యా, నీ కటాక్షం కలిగితే ఆ కటాక్షం మాకు ఇంకెల్లప్పుడూ కలుగునట్లుగా అనుగ్రహించయ్యా. ఒకవేళ నిజంగా నాకు కృప చూపిస్తే నువ్వు ఆ కృప నన్ను ఎల్లప్పుడూ విడిచిపోకుండా నిత్యం అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగా చూడండి, ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూసేదవు, కానీ నా ముఖం నీకు కనబడదని మోషేతో చెప్పాను. చూడండి, అంటున్నాడు, సరే నేను వెళ్తాను, నీకు నేను నా మహిమను చూపిస్తాను అంటున్నాడు. ఏంటి నీ మహిమ? దేవుని యొక్క మహిమ అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు? మనము చూడలేనటువంటి తేజో ప్రకాశం అనుకుంటున్నామా? చూడండి, దేవుని మహిమ అంటే దాన్ని అర్థం చేసుకునే వారిగా కూడా ఉండాలి మనం. దేవుడు అంటున్నాడు, నా మహిమను నీకు చూపెదను, నా నామమును నీకు ప్రకటించదను అన్నాడు. ఏంటి దేవుని నామాన్ని ప్రకటించేది? ఏమని ప్రకటన చేస్తావు? నీ పేరు యెహోవా కదా, యెహోవా అనే నా చెవులు పగిలిపోయేలాగా గట్టిగా చెప్తావా? కాదు, నా నామాన్ని నీకు ప్రకటన చేస్తాను అని చెప్పని అంటున్నాడు. చూడండి 5వ వచనం, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించను. ఏమని? అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా నామమును ప్రకటించాడంటే ఏమనంట? యెహోవా కనికరము, దయ,
దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన నామాన్ని ప్రకటించడం అంటే ఏంటో తెలుసా? దేవుని నామాన్ని మహిమను చూడడం అంటే ఏంటో తెలుసా? ఆయన యొక్క కృపా సత్యాన్ని చూడడం, ఆయన కనికరాన్ని చూడడం, ఆయన దయను చూడడం, ఆయన దీర్ఘశాంతాన్ని చూడడం. అంతేకాదు అంటున్నాడు, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల కుమార్తెల మీదికిని, కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించను. ఆయన నామాన్ని ప్రకటించడం అంటే ఏమంటో చూసారా? ఆయన స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ. ఇదిగో ఆయన కృపా సత్యములు కలిగినటువంటి వాడు, ఆయన దయ కలిగినటువంటి వాడు, ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, ఆయన కృప చూపించేవాడు, జాలిపడేటటువంటి వాడు, ఆయన అపరాధులను దోషులను క్షమించేటటువంటి వాడు. అయితే దోషులను నిర్దోషులుగా ఎంచడు, వారి తరాల వరకు ఆ దోష శిక్షను వారి మీదకి నేను పంపిస్తాను అంటున్నాడు. చూడండి, అందుకే మోషే అన్నాడు, అయ్యా నీ త్రోవ నాకు చూపించు, నీ మార్గం చూపించు, నీ మహిమ చూపించు, నీ త్రోవలో నడిచే కృపను అనుగ్రహించు, నాకు అది చాలు. నేను త్రోవ తొలగిపోయి దోషిగా నీ ఎదుట నిలవబడ్డానికి వీల్లేదయ్యా. క్రొత్త నిబంధనలు అదే మాట ఉంటుంది, తొట్టిల్లకుండా నిన్ను కాపాడేవాడు ఆయన, తొట్టిల్లకుండా నిన్ను నిలవబెట్టేటటువంటి వాడు ఆయన. ఆయన చేయబట్టుకుంటే ఆయన ఆ త్రోవలో తొలగిపోకుండా నిన్ను నడిపిస్తాడు, ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. చూడండి, అయితే అంటున్నాడు, దోషిని నిర్దోషిగా తీర్పు ఎంచక 4 తరముల వరకు నేను ఆ దోషాన్ని వారి మీదకి రప్పిస్తాను. కానీ మోషేకి అక్కడ చూపించిన కృప ఇది, నాన్న నీకు నాకు అదే కృపను అనుగ్రహించబడుతుంది. ఏంటో తెలుసా? మనం ఎవరి చాటున దాక్కున్నామో తెలుసా? క్రీస్తు యేసు రెక్కల నీడన దాక్కున్నాం. ఆ రెక్కలు ఏం చేసినాయో తెలుసా? 4 తరాల శిక్షను భరించినాయి, 4 తరాల దోషాన్ని అడ్డగించినాయి. లేనట్లయితే నీ పితరుల దోషం నువ్వు ఇప్పటికి అనుభవిస్తూ ఉండాలి, నీ పాపం నీ దోషం నీ తరువాత తరం అనుభవిస్తూ ఉండాలి. కానీ ఎంత కృప కలిగినటువంటి దేవుడు. చూడండి, ఆయన చేసిన త్యాగం చాలా తక్కువ కాదు, ఆయన చేసిన త్యాగం ఆషామాషి కాదు. మన దోషమంతా ఆయన మీద పెట్టుకున్నాడు. ఆయన రెక్కల సందులో ఉంచి మనల్ని కాపాడాడు. లేకుంటే దేవుని ఉగ్రత అగ్నికి మనం బలి అయిపోవలసినటువంటి వారం. చూడండి, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఆ విగ్రహారాధన, వ్యభిచారము, ఆ త్రాగుడు అదంతా అక్కడ ఉన్నాయో, ఆ నాట్యం అక్కడ ఉన్నాయో ఆ విగ్రహం దగ్గర, మోషే కోపం రగిలిపోయింది. ఈ దినాల్లో ప్రియ సహోదరులారా, సెమీ క్రిస్మస్లు అనుకుంటూ, క్రిస్మస్ ఆరాధనలు అనుకుంటూ ఈ విధమైనటువంటి ప్రవర్తన క్రైస్తవ సమాజంలో కనబడడం లేదా? క్రైస్తవుల మధ్య ఇటువంటి వ్యవహారం కనబడడం లేదా? చిందులు, విందులు, నానా విధమైనటువంటి మురికి. చూడండి, ఎప్పుడైతే అది చూశాడో మోషే ఒక మాట అన్నాడు, యెహోవా పక్షముగా ఉండు వారెవరో వారు రండి. వారు వచ్చి ఒక పని చేయాలి. ఎవరైతే ఈ పని చేశారో వారు తమ సహోదరులైనా, తమ తండ్రులైనా, తమ పితరులైనా వారి మీద కత్తి దూయండి అన్నాడు. అర్థమైందా నేను చెప్పిన మాట? ఎవరైతే ఈ పని చేశారో వారి మీద యెహోవా పక్షంగా ఉండాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? కత్తి దూసి వారి మీద పడమన్నాడు. మొట్టమొదటి వంశం ఎవరో తెలుసా అట్లా చేసింది? లేవీయులు ఆ పని చేశారు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు ఎందుకు లేవీ గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? అహరోనును, మోషేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు?
ఆయనకు నిత్యము ఉండేటటువంటి యాజక సమూహంగా వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వారికి దేవుని మార్గమే కావాలి, వారికి దేవుని త్రోవయే కావాలి, దేవుని మహిమయే కావాలి. బంధుత్వం కూడా వద్దు, బంధు ప్రీతి కూడా లేదు వారికి. దేవుని పక్షంగా నిలబడాలనుకున్నారు. 3,000 మందిని హతం చేశారు ఆ దినాన లేవీయులు. ఎవరు వారు? వారి సహోదరులు, వారి తండ్రులు, వారి పినతండ్రులు. కారణం, వారు దేవునికి విరోధంగా కూడుకున్నారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు, దేవుని త్రోవను విడిచిపెట్టారు, దేవుని మహిమను దొంగలించారు, దేవుణ్ణి అసహ్యించుకున్నారు, దేవుణ్ణి అవమానపరిచారు. అక్కడ చూశాడు దేవుడు లేవీయుల త్యాగాన్ని. వారిని ప్రతిష్ఠించుకున్నాడట తన జనాంగంగా ప్రతిష్ఠించుకున్నాడట. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను కూడా ఏర్పరచబడినటువంటి నా జనాంగం, ఏర్పరచబడినటువంటి నా వంశం, పరిశుద్ధులు వీరు, యాజక సమూహం నా సొత్తు అని ఆయన చెప్పాలి అంటే ఆయన త్రోవను నడిచే వ్యక్తిగా ఉండాలి. ఆయన త్రోవను కనుగొనే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన త్రోవలో నడిచే వ్యక్తిగా, ఆయన మహిమను వెదికే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈరోజు నీ ప్రార్థన ఏంటి? నీళ్ళలో నుండి తీయబడినటువంటి నీవు, బాప్తిస్మం ద్వారా రక్షింపబడినటువంటి నీవు, క్రీస్తు మార్గంలోనికి వస్తానని ప్రమాణం చేసినటువంటి నీవు ఆ త్రోవను కనుగొంటున్నావా? ఆ త్రోవను నడిపించమని దేవుణ్ణి అడుగుతున్నావా? అయ్యా నీ మహిమను నాకు అనుగ్రహించు, నీ మహిమను చూపించని మోషే వలె ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థన ఏంటిది నాన్న? దేవుని వైపు తిరిగి అడుగుదామా, ప్రార్థిద్దామా? ప్రభువా, నీ త్రోవను మాకు చూపించు, నీ త్రోవను నడిపించు, నీ మార్గం నాకు అనుగ్రహించు, మార్గము చూపు తండ్రి నా ఇంటికి, నా తండ్రి ఇంటికి అని ఆయన వైపు తిరిగి మనం ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, లేదు మాలో జీవం ఎరుగనైతి మీ మార్గం. ఒక్క మాట చాలు, కనికరించి కృప చూపించి త్రోవను నడిపే ఆ ఒక్క హెచ్చరిక, ఒక్క ఆదరణతో కూడిన మాట, ఒక్క ప్రోత్సహించే మాట, బలపరచు మాట తండ్రి కనికరించి మాకు అనుగ్రహించండి. ఎన్నడూ త్రోవ తొలగిపోకుండానట్లు ప్రభువా నీ ప్రేమ హస్తముల చేత మమ్మను బంధించి నీ మార్గంలో నడిపించండి. నీ మార్గంలో నడిచి వివేచనను అనుగ్రహించండి. జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా అజ్ఞానుల వలె కాక ప్రభువా జ్ఞానుల వలె నీ మార్గంలో నడుచుకునేటటువంటి కృపను అనుగ్రహించండి. నీ వైపు చూస్తూ ముందుకు సాగుతూ నీ త్రోవను తెలుసుకొని, నిన్ను గూర్చి తెలుసుకొని, నీ మహిమను పొందుకొని నీ సన్నిధిలో నిన్ను మహిమపరచున్నట్లుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని, మా ప్రార్థన ఆలకించమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి ప్రభు తన మార్గమును తెలియజేసి తద్వారా ఆయన స్వభావమును అనుగ్రహించి, ఆయన మహిమను అనుగ్రహించి, ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఆనందించినట్లు నడిపించి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.